మరోసారి పుట్టమధును విచారించిన సిబిఐ బృందం. న్యాయవాద దంపతుల హత్య కేసులో పుట్టమధును విచారించిన సిబిఐ. పట్టపగలు నడి రోడ్డుపై న్యాయవాద దంపతులు గట్టు వామనరావు నాగమణి హత్యకు గురైన కేసులో పెద్దపల్లి జెడ్పీ మాజీ చైర్మన్ పుట్టమధును సిబిఐ అధికారులు విచారించారు. హత్యలపై మాజీ జెడ్పీ చైర్మన్ పుట్టమధు దంపతుల పాత్రపై గట్టు కిషన్ రావు, శేఖర్ నుంచి గతంలో వివరాలను సిబిఐ సేకరించింది. గతంలో పుట్టమధును అప్పటి పోలీసు అధికారులను విచారించిన సిబిఐ వామన్ రావు తండ్రి కిషన్ రావు, సోదరుడు శేఖర్ను కూడా విచారించి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. తాజాగా రామగుండం కమిషనరేట్లో మాజీ జెడ్పీ చైర్మన్ పుట్టమధును విచారించిన సిబిఐ అధికారులు ఆయనను ప్రశ్నించి వాంగ్మూలం రికార్డు చేసింది. విచారణలో సిబిఐ అధికారి విపిన్ గెహ్లట్ బృందం పాల్గొంది. పెద్దపల్లి జిల్లాకు బుధవారం చేరిన సిబిఐ అధికారుల బృందం పుట్టను విచారించింది. సుమారు గంట పాటు మధును విచారించిన సిబిఐ బృందం న్యాయవాద దంపతులు గట్టు వామనరావు నాగమణిలతో ఉన్న విభేదాల నుంచి మొదలు హత్య వరకు జరిగిన పరిణామాలు, ఆ తర్వాత వచ్చిన ఫిర్యాదులపై సిబిఐ ప్రశ్నించినట్టు సమాచారం. పుట్టమధుపై గట్టు వామనరావు కోర్టులో వేసిన కేసుల గురించి కూడా మధును వివరాలు అడిగినట్టు విశ్వసనీయ సమాచారం. విచారణలో సిబిఐ విచారణ ఉన్నతాధికారి విపిన్ గెహ్లత్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నట్టు సమాచారం.